తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలలో చేవెళ్ల ఒకటి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11న జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కు కారు, కాషాయం పార్టీలు గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినప్పటికీ మొత్తంగా చూస్తే బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ హవానే కొనసాగిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల మున్సిపాలిటీలో కారు స్పీడ్ కి బ్రేక్ పడగా కాంగ్రెస్ జోరు కొనసాగింది. ఇక్కడ ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం హస్తం వైపే మొగ్గు చూపడం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది. చేవెళ్ల మున్సిపాలిటీలో తొలిసారి జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి హస్తం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఫలితాల విడుదల ఉత్కంఠంలో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. చేవెళ్ల మున్సిపాలిటీ తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ మాత్రం 4 వార్డులు గెలిచి నిరాశ చెందింది. ఇక బీజేపీ 3 వార్డులు గెలిచింది. ఇక ఈ త్రిముఖ పోరులో గెలుపొందిన నాయకులు, కార్యకర్తలు, వార్డుల సభ్యులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంపై వారి మధ్య చర్చ జరిగింది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని, ఆ నమ్మకమే ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు. కాంగ్రెస్ విజయంపై ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందిస్తూ 2.5 ఏళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమే గెలుపుకు కారణమన్నారు. పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో శ్రమించి విజయాన్ని సాధించారని అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.